Assalamualaikum. Welcome you all to most beautiful, most ultimate and world's costliest show. Oxo Western Beach presents Na Show, Nice Turn. జీవితంలో అంటే ప్రతి ఒక్క లైఫ్ లో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, సక్సెస్, ఫెయిల్యూర్. ఎప్పుడో ఒక నవ్వుతున్నాడు అనుకో, వాడు సక్సెస్ లో ఉన్నట్టు. ఎంతసేపు ఏడుస్తుంటే చాలా తెలుసు. సక్సెస్ అనేది అటెండెన్స్ లాంటిది, దాని అమ్మ మనం వెళ్తే గానీ హీరు. అదే ఫెయిల్యూర్ అనేది అందమైన అమ్మాయి లాంటిది, రోజు ఒక్కసారి చూడకపోతే నిద్రపడి సాగు. సక్సెస్ లో ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు రోయ్, అదే ఫెయిల్యూర్ అయ్యారనుకో హ్యాండ్ ఇస్తారు. ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందంటారు. తప్పు, ఖచ్చితమైన తప్పు అది. వీడు సక్సెస్ అయిన తర్వాతే అది వచ్చి చేరుతుంది, అవునా కదా? కానీ ఫెయిల్యూర్ వెనక ఒక ఆడది కంపల్సరీ ఉంటది. నీకు ఎలా తెలుసు? ఉంది. నాకు బ్రహ్మాండమైన ఫ్రెండ్ ఉన్నాడు. వాడు రాత్రి అంతా కష్టపడి చదివి పొద్దున వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు. వాడి పక్కన ఒక అందమైన అమ్మాయి పడింది. తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ లో ఔరంగజేబ్ గురించి రాయని ఉంది. వాడు రాశాడ్రా, ఔరంగజేబ్ కళ్ళు అదిరిపోయే కళ్ళు, ఔరంగజేబ్ గొంతు అబ్బో గొంతు, ఔరంగజేబ్ పెదాలు. మరి ఔరంగజేబు లాస్ట్ కి రాశాడు రా, ఔరంగజేబ్ చూపులు నా వీపి కూర్చుంటున్నాయి. పొద్దునగా అమ్మాయి భాష అయిపోయింది, దరిద్రుడు ఫెయిల్ అయి వచ్చాడు. ఇంకోడు ఉన్నాడు, వాడు రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు రాత్రి స్నానం చేసి కష్టపడి బొట్టెట్టుకొని బుక్కులు తీసి తెగ చదివేద్దామని కూర్చున్నాడు. కరెక్ట్ గా ఫస్ట్ పేజ్ తెరిచాడో లేదో వాడికి మెసేజ్ వచ్చి, హాయ్ నాకు నిద్ర పట్టట్లేదని, నాకు నిద్ర పట్టట్లేదని పెట్టాడు. కరెక్ట్ గా 15 రోజులు మెసేజ్లు 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 మెసేజ్లు. రిజల్ట్ టైం వచ్చింది, పాస్ అయిపోయింది, పడుకుంది. మీరంతా ఎవరి మెసేజ్లకి రిప్లై ఇవ్వకండి రో ఎగ్జామ్ టైంలో. గుర్తుపెట్టుకోండి, వీళ్ళని అసలు నమ్మద్దు. మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్స్ ఇన్ మెసేజెస్. ఒక అబ్బాయి లవ్ సక్సెస్ అయ్యాడు అనుకో, వాడి అకౌంట్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉన్నట్టు. అదే ఫెయిల్ అయితే నిల్లు. యారు ఇన్ని తెలిసినే మీకబ్బా, మై గాడ్. బేసిక్ గా ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గెలవకపోవడం ఫెయిల్యూర్ కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం ఫెయిల్యూర్. జీవితంలో ఫెయిల్యూర్ అనే వాడు చవి చూడలేదు ఇప్పటి వరకు. అలాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. సక్సెస్ పాల్. అదేం పేరు రా? నాన్న పాల వ్యాపారం చేసేవాడు, నేను పుట్టిన తర్వాత అది సక్సెస్ అయింది, అందుకే నా పేరు సక్సెస్ పాల్. పాపం మీ నాన్న పాల వ్యాపారం చేసేవాడు కాబట్టి మంచి పేరు పెట్టుకున్నాడు. అదే పందుల వ్యాపారం చేసింటే బాగుండేది. నీ లైఫ్ లో జరిగే సక్సెస్ గురించి పాపం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయి. నాన్న కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏదైనా వచ్చిందంటే క్షణాలు అది నీ పక్కన నీళ్ళ పడు. అయ్యా చెయ్యేసేవేంట్రా మీద? 1 minute. వెంకటేష్, ఆ 100 కోట్లు మమ్మీ అకౌంట్ వేసావా? 200 కోట్లు ఆ పిఎఫ్ ఇచ్చారు వర్కర్స్ కి. అరే 2 కోట్లు మిగిలాయి, నీ ఖర్చులు కుంచుకో. అబ్బా అసలు బర్రీ నిందా? అరే మై వర్కర్ ఇంత సక్సెస్ అయినా కూడా బర్రె ఈనిందా అని అడిగావు అంటే ఆ గ్రౌండ్ వర్క్ బర్రీ కింద. ఎవరైనా కష్టపడి పైకి వస్తే ఆడు కింద కాళ్ళు మర్చిపోద్దని చెప్తాడు, వీడు బర్రె కాళ్ళు మర్చిపోడు. ఒక్కసారి తన్నింది లాగి. చెప్పు చెప్పు, పిల్లలకి సక్సెస్ గురించి చెప్పు. నాకు తెలిసి సక్సెస్ అనేది తిరుమల కొండతో సమానం. అరే ఎక్కేటప్పుడు చాలా అలుపు ఉంటది, ఎక్కిన తర్వాత గెలుపు ఉంటది. ఫెయిల్యూర్ అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో సమానం. రోజులో ఒక్కసారైనా రుచి చూడాలి, దాని అమ్మ లేకపోతే నిద్రే పట్టదు. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సూది మొనంత తేడా ఉంటది. దా డిస్టెన్స్ బిట్వీన్ సూది మొన ఏంటంటే, గురుగారు చెప్తున్నా, చెప్పు. మన ముందు టాప్ ర్యాంకర్ అయినటువంటి స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లో పడతాడు, అది సక్సెస్. ఆ ముందు రోజు వాడితో గొడవ పెట్టుకున్నావు అనుకో, అది ఫెయిల్యూర్. మనం చదివిన క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్ హాల్లో నీ క్వశ్చన్ పేపర్ రావడం అనే సక్సెస్. ఆ టైంలో మర్చిపోతాం చూసావా, అది ఫెయిల్యూర్. నీ కోసం ఏడ్చే అమ్మాయి దొరకడం అనే సక్సెస్. నిన్నే ఏడ్పించే అమ్మాయి దొరికింది అనుకో,
అది ఫెయిల్యూర్. నీకోసం ప్రపోజ్ చేసింది అనుకో, అది సక్సెస్. ఆ ప్రపోజింగ్ లిస్ట్ లో నువ్వు 10వ ర్యాంకులో ఉండవు అనుకో, అది ఫెయిల్యూర్. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కనే ఉండే భార్య దొరకడం నీ సక్సెస్. ఆ కష్టాలు తన వల్లే వస్తున్నాయని గుర్తించలేకపోవడం ఫెయిల్యూర్. ఇన్ని చెప్పావు కదరా, సక్సెస్ స్పెల్లింగ్ చెప్పు. SCSSSSSSUSSS. లేదురా, వాళ్ళు వింటున్నారు కదా అని SS రాజమౌళి, SS తమ్మను ఇలా పేర్లు కూడా చెప్పాయి. సిగ్గు లేదురా, డిగ్రీ చదివా, ఇంటర్మీడియట్ చదివా అని చెప్తున్నావు. మొన్న పాస్పోర్ట్ అప్లై చేసేప్పుడు నీ 10th క్లాస్ సర్టిఫికేట్ చూసా, 3 సార్లు ఫెయిల్ కదరా. పోనీ అది పోతే మళ్ళీ ఒరిజినల్ కూడా కదా, డూప్లికేట్ స్టాంప్ వేసి ఉంది దాని మీద. చెప్పండి రాబాయ్, మీ జీవితంలో సక్సెస్ చూసింది ఏంటి, ఫెయిల్యూర్ చూసింది ఏంటి, ఏదైనా ఉంటే చెప్పండి. నేను ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి రాసా అన్న, కానీ ఫెయిల్ అయ్యా. ఎందుకు? ఏం చేస్తావు అన్న, మ్యాథ్స్ ప్రిపేర్ అయినా, ఫిజిక్స్ ఎగ్జామ్ రాసిన. నువ్వు ఇంతకు ముందేమన్నా వీటితోటి ఏమైనా ఫ్రెండ్షిప్ చేసావా? RP బ్రో, FB చాటింగ్, వాట్సాప్ కాలింగ్. బర్రే ఈనింది 100 crores ప్రాఫిట్. లేదు, అర్థమైపోయింది. నువ్వు కట్ చేసి చెప్తున్నావు అంటే అప్పుడే అర్థమైంది. కూర్చో, మీ ఇద్దరు ఫ్రెండ్సే కూర్చోండి. ఫుల్ గా ఉన్న ఆర్టీసీ బస్ లో సీట్ దొరకడం సక్సెస్. అదే ఆ సీట్ కూర్చున్నది లేడీ సీట్ అవుతే అది ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? అమ్మాయి ఉంటలా పక్కన, ఆ లేడీ సీట్ ఆంటీ అవుతే ఏమైంది? ఆంటీ అయితే ఓ అమ్మ నీకంతా వచ్చి పడిపోతారా? అమ్మాయి కిస్ ఇవ్వడం సక్సెస్, అదే ఫోన్ లో వేస్తే అలా చెప్పకూడదురా. అమ్మాయి కిస్ ఇవ్వడం సక్సెస్, అది మొహం కడుక్కోకుండా ఇవ్వడం అనేది ఫెయిల్యూర్. నైట్ టైం పేరెంట్స్ కి తెలియకుండా గోడ దూకి సినిమాకి వెళ్ళడం సక్సెస్, కాకపోతే అది వాచ్మెన్ చూసి మమ్మీ వాళ్ళకి చెప్పడం ఫెయిల్యూర్. యాక్చువల్ గా తను ఒక్కతే వెళ్తుంది అనుకుంది సక్సెస్ కోసం, కానీ వెళ్ళి ఇంకోటి బైక్ మీద అన్న విషయం తెలిసిపోయింది, అది ఫెయిల్యూర్. ఢిల్లీలో చదువుకోవాలనుకోవడం సక్సెస్ రా, గల్లీలో బతకడం ఫెయిల్యూర్. బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం సక్సెస్, కానీ బ్రేకప్ అయ్యాక తిరిగి తీసుకోవడం ఫెయిల్యూర్. అది మా వాళ్ళ సక్సెస్. నీకు ఫెయిల్యూర్ అయిండొచ్చేమో, ఎవడో ఒకరికి సక్సెస్ లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తే ఇంట్లో దాచిపెట్టేసుకొని షోకేసులో పెట్టుకొని, ఇది తెలుసా నేను చిన్నప్పుడు కొనుక్కున్నాను, ఎదో స్టోరీలు చెప్దామనే. పక్కన పడడం ఫెయిల్యూర్, పక్కన వాళ్ళు నాకు పడడం సక్సెస్. ఇదిరా అసలైన సక్సెస్ అంటే, మనది కాకుండా మనది కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది సక్సెస్. క్లాస్కి వెళ్ళకపోవడం నా ఫెయిల్యూర్, కానీ నా షో నా ఇష్టం రావడం నా సక్సెస్. సక్సెస్ ఫెయిల్యూర్ ఒకసారి చూసాను. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి నాకు ఐ లవ్ యూ అన్నయ్య అంటే ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఐ లవ్ యూ అంటే సక్సెస్, ఐ లవ్ యూ అన్నయ్య అంటే ఫెయిల్యూర్. జీవితంలో రా చంద్రుని సూర్యుని ఒకటేసారి చూడొచ్చు, వింత. కానీ అదేం వింతరా విచిత్రంగా, ఏమో అన్న అట్లా రాసి పెట్టింది, అట్లా అయింది. దాన్నే దరిద్రం అంటారు. కాలేజ్ లో అమ్మాయి చూడడం సక్సెస్, అదే ఆ టైంలో సార్ చూడడం ఫెయిల్యూర్. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. నో కామెంట్. నా కమెంట్ నా ఇష్టం రాలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. పెళ్లికి ముందు పసుపు తాడు, పెళ్ళైనా గురితాడు. పెళ్లికి కుక్క పిల్లని గిఫ్ట్ ఇవ్వమని అడిగిందన్న, ఇవ్వరన్నాడు, అందుకే వాడిని కుక్కలా లాక్కెళ్తుంది. అమ్మాయిలందరూ అంతే అన్న, నైలం తాడ్లా కనిపించే నాగుపాము, కాశీ తాడ్లా కనిపించే కట్లపాము. డైలాగ్ చెప్పడం నీ సక్సెస్ రా, నేను గుర్తుపెట్టడం నీ ఫెయిల్యూర్. ఏదైనా తెగే వరకు లాగడం మా ఆడవాళ్ళకు బాగా అలవాటు. మీ గురించి మీరు తెలుసుకుని ఎలా చెప్పగలిగారు? మా గురించి మాకు బాగా తెలుసు కదా. కానీ తప్పును ఒప్పుకోవడం అనేది సక్సెస్. ఎస్. వన్స్ మూడు వచ్చాక ముహూర్తంతో పని లేదు, పదరాన్ని లాక్కెళ్తుందన్న. పెళ్ళైపోయింది, అత్తారింటికి వెళ్ళాలి, కార్ లేదన్నాడు కదా అని చెప్పి రోడ్డు మీద లాక్కొని వెళ్ళిపోతుంది. నువ్వు ఏమనబోతావు అర్థమే కూర్చునేసింది. శాడిస్టులు వీళ్ళంతా. అక్కకు లైన్ వేస్తుంటే చెల్లొచ్చి లాక్కెళ్తుంది. OLX లో పెడదామని తీసుకెళ్తుంది. మొగుళ్ళని కూడా OLX లో పెడతారా మీరు? లేటెస్ట్ వర్షన్. సరే, వాళ్ళ ఆయన OLX లో పెడుతుందంటే ఎవరెవరు కొనుక్కుంటారు? చేతులు లేపండి తల్లి. కాదు, వాడిని కొనుక్కొని ఏం చేసుకుంటావు? సర్వర్ గా పెట్టుకుంటా. నువ్వే సర్వర్ లాగా ఉన్నావు, ఇంకా సర్వర్ ఆరా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
ఒక్కసారి పడుకోవాలని ఫిక్స్ అయితే క్లాస్ రూమ్ అయినా ఒకటే, బెడ్రూమ్ అయినా ఒకటే. ఇది పక్క మ్యాథ్స్ క్లాసే భయ్యా. మీకు అస్సలు ఇష్టం లేదు కదా. మీరు లెక్కలు వేస్తారు తప్పితే ఇంకో లెక్కలు చెప్తే వినరే. మీ లైఫ్ లో పెద్ద లెక్చరర్లు మీరంతా. పూల వాసనకు పులకింత. ఏం భాషన? ముందర అందరు పూలు పెట్టుకున్నారు కదా భయ్య, అందరు క్లాస్ మొత్తం పడుకున్నారు. పూల వాసనకు పులకింత. నీకు బాగా దూరదృష్టి ఎక్కువే. అమ్మాయిలు ఖచ్చితంగా లవ్ లో పడ్డారు. మహేష్ బాబు క్లాస్ చెప్తే కానీ మేము క్లాస్ వినం. నీకు చెప్పడానికి ఆయన షూటింగ్లు మానేసి రోజు వచ్చి నీ క్లాసులు చెప్తారేంటి? మీరు అలా మాత్రం సొల్లు అలా గార్చుకుంటూ చూస్తుంటారు. నైట్ తాగిన దిగలే అనుకుంటా. నైట్ మొత్తం బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేసే క్లాస్ లో నిద్రపోవడమే. బెడ్ కన్నా బెంచే కంఫర్ట్ ఉంది ఎలా నిద్రపోవడానికి. ఇలా అంటే పడుకుంటారా? బెడ్ అక్కడ హాస్టల్లో కంజెస్టెడ్ గా ఉంటుందంట. క్లాస్ రూమ్ లో మంచి ఫ్యాన్స్ ఇట్లా తల పెట్టుకోనికి ఎదురుగా డెస్క్ ఉంది కదా. నీవు అర్థం చేసుకున్నందుకురా. కానీ అర్థం చేసుకుంటే ఏదైనా సరే నవ్వుతో చెప్పు. జీవితంలో ప్లీజ్ నువ్వు ఒకసారి నవ్వితే నేను చూడాలని ఆశ. అర్థం చేసుకోలే అన్న, అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టం కదా. నవ్వరా. నవ్వవయ్య బాబు, నీ సొమ్మే పోతుంది, నీ సొగ్గే పోతుంది, నీ సొమ్మే పోతుంది. మీ కాలేజేనా? ఎప్పుడైనా నవ్వుతాడా? లాస్ట్ బెంచా? తప్పులేదురా. జీవితంతో నువ్వు నవ్వుతూనే ఉండు. నీ నవ్వే నాకు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చేతిలో సెల్ ఉందంటే ఎవరి జేబుకొచ్చి ఇల్లు పడిందని అర్థం. సాగర తీరాన ప్రేమ రాగాలు. అబ్బా నాకు మెసేజ్ చెయ్యట్లేడే. నీకు చేసాడా? అబ్బా నాకు కూడా మెసేజ్ రాదు. నాకు రిప్లై వచ్చేసింది. ముగ్గురు కలిపి ఒకటే వేస్తున్నట్టు మెసేజ్. అందుకే ఒకటి తల కొట్టుకుంటుంది, ఒకటి బాగా చాటింగ్ చేస్తుంది, ఇంకోటి సొల్లు పెడుతుంది. ముగ్గురిని చూడ ఇద్దరిని సెలెక్ట్ అయ్యి ఒకరిని చేసుకో అన్నారు. జీవిత సత్యం చెప్తున్నావా? అదే గర్ల్స్ పవర్ భయ్యా. బాయ్ ఫ్రెండ్స్ రాకముందుకు ఫోన్ లో గేమ్స్ ఆడతాము, అదే బాయ్ ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళతో ఆడతాము. నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పాముకి కూరలోనే ఉంటుంది విషం, మాకు మాత్రం ఒళ్ళంతా ఉంటుంది విషం. నీకు రెండిస్తా. నేను ఆ పాము ఫ్రెండ్స్, నేను చంపినా అది చంపినా ఒకటే, మా ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదు. ఒళ్ళంతా విషమే కదా. మరి లేకపోతే ముగ్గురుతో నీకే పని? ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒకటేసారి చేశారు స్కిట్లు. పాము కాటేస్తే మందు ఉంది, కానీ అమ్మాయి కాటేస్తే మందు లేదు. అది పాము పుట్టలోనే బతుకుతుంది, మేము మా బాయ్ ఫ్రెండ్స్ పొట్టగొట్టి బతుకుతాం. పాము కోపం వస్తే కాటేస్తుంది, అమ్మాయిలకు కోపం వస్తే మనుషులు మాట్లాడతారు. సిగ్గులేదు, సిగ్గులేదు. ఏ రోజు రాయి ఈ అన్యాయం ఏ ఊళ్ళో జరిగిందిరా? బా మనసు విప్పి మాట్లాడతారంట. అమ్మాయి చూపుకి అబ్బాయి అయినా పామైనా నేల నాకిపోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దేవుడా నేను ఫెయిల్ అయినా పర్లేదు కానీ నేను వెనకమ్మ మాత్రం పాస్ అవ్వకుండా చూడు. నేను ఫెయిల్ అయినా పర్లేదు కానీ నా బాయ్ ఫ్రెండ్ పాస్ అయ్యేలా చూడు దేవుడా, లేకపోతే నాకు షాపింగ్ కి ఇబ్బంది అయిపోతుంది. నువ్వు చదువుకోవాలని లేదు, మీ వాడు పాస్ అయితే చాలు. వాడు పాస్ అయినా నీకే పార్టీ, నువ్వు పాస్ అయినా నీకే పార్టీ. నీ స్కెచ్లు తగలయ్యా. నాశనం, శాపం తగిలి నాశనం అయిపోతారు. దేవుడా స్కార్ నా అందానికి పడిపోయేలాగా చూడవా? అయ్యో స్క్వాడీని అంతా చూసి పడిపోవాలా? ఎప్పుడు వినలేదే. దేవుడా అబ్బాయిలు మాత్రం పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ అమ్మాయిలు మాత్రం పాస్ కావాలి.
నువ్వు యూనియన్ మెయింటైన్ చేస్తున్నావు ఏమన్నా? యూనిటీ భయ్యా, యూనిటీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. వ్రతం పట్టింది మగాళ్ళు నాశనం అయిపోవడం వ్రతం పట్టేవే నువ్వు. గాయత్రి మంత్రం చదువుతున్న గాయత్రి. అమ్మాయి పేరు పూజ అనుకుంటా, బాగా పూజ చేస్తుంది ఎగ్జామ్ కోసం. అబ్బో! మీ ఫ్రెండ్ పేరా పూజ? ఆమె పేరు పూజ భయ్యా, అందుకోసం మొన్న ఎగ్జామ్ లా పొడుదండలు పెట్టింది. నువ్వు కాలేజ్కి అస్సలు రావనుకుంటా, మా సెక్షన్ లో నేనే టాప్. ఆ విషయం నీకు తెలియదు. దేవుడా కనీసం నన్ను ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టావు కదా, నన్ను కనీసం పాస్ అయ్యాలని చూడాలని కోరుకుంటుంది. నువ్వు ఫస్ట్ బెంచ్ లో అయితే కాపీ కొట్టచ్చు కదా, ఫస్ట్ బెంచ్ లో ఎవరు కూర్చోలేరు కదా. నువ్వు చెప్పింది నీకు అర్థమైందా? ఓసారి చప్పట్లు కొట్టుకో. అంత ఓవర్ యాక్షన్ దొబ్బినందుకే ఫస్ట్ బెంచ్ లో పడ్డావు. కూర్చో, చప్పట్లు కొట్టుకో. కూర్చో. నేను చదివింది ఒక సబ్జెక్ట్, నువ్వు ఇచ్చిన సబ్జెక్ట్ పేపర్ ఒకటి. నువ్వు కూడా కూర్చో. మీరందరూ కొట్టండి రా చప్పట్లు. అది ఎవరికి దండం పెడుతుందో తెలియదు కానీ దాని పర్ఫార్మెన్స్ కి మనం దండం పెట్టాలన్న. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మందు తాగడమే తెలుసు, అందులో ఉన్న బాధలు మీకేం తెలుసురా? పాప పి సుశీల కూర్చో కాట. అబ్బా ఏమన్నా అవుతారమ్మా, బీర్ అవుతారం. ఓన్లీ చేతులు మాత్రమే దేవుడు ఎక్కువ ఇచ్చాడు, మిగతా అన్ని సింగిలే ఇచ్చాడు. ఆడవారి అరాచకాలు అరికట్టడానికి దేవుడు సృష్టించిన మరో అవతారం బీరవతారం. మందు తాగిన మగాడి విశ్వరూపం. రెండు డైరీ సిల్క్లు బబ్లీలు మిగిలేరు నా దగ్గర. ఎవడైతే బీభత్సంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడో వాడికి ఇస్తా. ఏది చెప్పండి, ఎవడో ఒక సినిమా డైలాగ్ చెప్పండి. అదిరిపోవాలి. సినిమా డైలాగ్ చెప్తే సినిమాలో కూడా ఉండకూడదు అట్లాంటి. వీడు డైలాగ్ చెప్తాడు, బాగుంటే చప్పట్లు కొట్టండి, నేను చాక్లెట్ ఇస్తా, బాగాలేకపోతే మాత్రం ఇవ్వ. మీ రెస్పాన్స్ బట్టి వీడి అకరెన్స్ ఉంటుంది. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళిన ఎదురెళ్ళిన వాడికి రిస్క్, నాకు ఎవడొచ్చినా వాడికి నాకు ఎవడన్నా ఎదురొచ్చినా వాడికి రిస్క్. ఇంకేదైనా ట్రై చేయి. అయిపోయిందా? వేస్ట్. అయితే నీకు చాక్లెట్ తీసుకునే అధికారం లేదు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble will troubles you. I am not the trouble, I am the truth. ఒరే సిగ్గుపడతావు ఎందుకురా? అరే వీడి పర్ఫార్మెన్స్ బాగుందా? ఐ కాంట్ డూ ఎనీథింగ్ బ్రదర్. మీరు వెళ్ళి మీ యాసీనులు కండి. చెప్పు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. కొంచెమే చప్పట్లు పడ్డాయిరా, మొత్తం పడట్లేదు. పులితో వేట, చంటిగాడితో ఆట కష్టం. ఈ లఫూటి డైలాగ్ చెప్పడానికి అక్కడి నుంచి రావాలరా నువ్వు. ఇంకెవరు చెప్తారు? రా రా. చూడు, ఒకే వైపు చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. డాన్స్ చేస్తావా? సరే చేయరా. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇందులో పెట్టినాల ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పట్టలేని మందు కంట దారులో.
మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. ఓకే, లెట్స్ వెల్కమ్ సింగర్ గీతా మాధురి గారు అండ్ సింహ గారు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚಾ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚಾ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. వెల్కమ్ టు నాశో నా ఇష్టం. వెల్కమ్ టు నాశో నా ఇష్టం. so much. ఈ పాట పాడింది మీరిద్దరే. అవును. లిప్సిక్ భలే ఇచ్చారు. సినిమాలో మేము పాడాము, మహేష్ బాబును శృతి హాసన్ లిప్సింగ్. ఏయ్, అలా అనకు. మరి అదే వాళ్ళు పాడారు, మీరు లిప్సిక్ ఇచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీస్ తోటి ఈ షోలో ఒక సిగ్నేచర్ చేయించడం అలవాటు. ఓకే ఓకే, ఏం లేదు, చాలా సింపుల్. ఓ ఓ మై మై గాడ్. గాడ్. ఓకే. Just like ఇది కాదన్నా, ఇది ఏ చినిగిపోతే అంత ఒక్కదు. ఓకే, చలో 1 2 3. ఓ మై గాడ్, సూపర్. మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ రౌండ్ ఏంటంటే చాలా సింపుల్. మీ నోట్లో చాక్లెట్ పెడతాను, వావ్. మీ నోట్లో కూడా చాక్లెట్ పెడతాను. చాక్లెట్ పెట్టిన తర్వాత పాటలు పాడాలి. పాటకి చాక్లెట్ పెరుగుతుంది. ఓకే. ఓకే, చాక్లెట్ పెరుగుతున్న కొద్దికి ఎవరైతే ఎక్కువ క్లారిటీగా పాడుతుంటారో వాళ్ళు గెలిచినట్టు, క్లారిటీ ఎవరైతే మిస్ అవుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. కాదు, ఇది నోట్లో అంటే మింగకూడదు, కొరకూడదు, చప్పరించాలి. ఓకే. వేసేసుకున్నారా? నేను కూడా. అరే అయిపోతుంది త్వరగా. ఓకే, రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. మామా నువ్వు గిట్ల వచ్చి పడిపోకే, నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన ఏడో చూడకండే. క్లియర్ గా పాడాలి. సినిమా సువిత్త మామా, నీకు సినిమా సువిత్త మామా, సీనుకి నీతో సిటీ కొట్టిస్తామా అమ్మా. దంచవే మేనత్త దంచవే నా గుండెలదరా, దంచు దంచు బాగా దంచు, దంచు బాగా దంచు. దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆపకుండా అందకుండా కందకుండా. డుమ్ 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 నటరాజు ఆడాలి, జెండాపై కపిరాజు అగరాలి, మేడుజా బిల్లిగా ఆనాటి నుండి ఈనాటి వరకు రాజని మాట, ఆడి తప్పనే మాట అయ్య చూపిన బాట అన్న ఉండాల మాట. డుమ్ 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 నటరాజు ఆడాలి. రావే నా చెలియా రావే, రయ్యంటూ రావే చెలి, ఓ వరే వచ్చెలియా వయసైన చెలియా, ఊరంతా గోల చెయ్యి. నోట్లో పెట్టుకొని అబ్బా. యమహో నీ యమయమా చెలరేగింది యగాదిగా తాపం, నమహోస్మి జమవాటం, సుడిరేగింది ఎడపెడ తాళం. లాలు దర్వాజలస్తని రాకపోతివి, లగడీకా పూలు బోరికి లబ్బరు గాజులు తెస్తనని దాకపోతివి. అమల్లా పొట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లు పెట్టి పట్టుకుంటే కూరగాడు పలకనామ పారిపోయి రగులుతోంది రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నెయదా, నాగినిలా వస్తున్నా నాగిని వైపోతున్నా, కాటేస్తానే వాటేస్తానే. నే తొలిసారిగా కలగన్న నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే
కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీకు మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే ఓకే యమహానగరి కలకత్తా నమో హుగిలి చాక్లెట్లు అయిపోతున్నాయి కానీ ఇవి నచ్చలేదు. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి ఏ రింగ 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 రే ఏ పాషు పాషు పరదేశి నేను పార నుంచి వచ్చేసాను రింగ 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 రే రంజు బలే రామ్ చిలక రమ్మంది చూసుకో పిల్లో నీలో ఓపిక చాక్లెట్ చాక్లెట్ ఓ కల చాక్లెట్ నోట్లో కనులను తాకే ఓ కల చూపే నీవల నన్నే మార్చిన నువ్వయ్యేలా లక్స్ పాప లంచ్ కొస్తావా లవే తినిపిస్తావా లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా సోకు నీదంటానా సొత్తు దోచేస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా నడక కలిసిన నవరాత్రి శివరాత్రి వంపు సంపుల యంగోత్రి కాలు జారక గంగోత్రి అబిబి 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 సూపర్ సూపర్ చాలే పాప ఎక్కువ ఇంకొకటి పాడతా. ఇంకొకటి పాడతా. ఇదేంటి పలకం పెట్టి భామ ఒళ్ళో ఆ ఆయి ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమలో ఆహా ఓహో ఆడుకుంటా అమ్మా అన్నానిప్పుడు హొయ్యారి హొయ్యారి హో కమ్మగా ఉండేటప్పుడు బుచ్చి పాపాయి సూపర్ సో మొత్తానికి ఈ రౌండ్ ఇద్దరు బీభత్సంగా బ్రహ్మాండంగా ఆడేశారు కాబట్టి ఇద్దరిని ఏకగ్రీవంగా ఈ ఫోన్ కాల్ నా ఇష్టం అనే రౌండ్ లోకి మీరు ఎంటర్ అయ్యే ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే భయ్య నువ్వు పాట పాడు ప్లీజ్ రెడీ 1 2 3 చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో చిన్నదాని సోపులో నా సోపు ఉందిరో ఆ సోపు మీద కాలేసి స్లిప్ అయ్యిందిరో నా బుజ్జి 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 గుండెరో హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల అబ్బా నీ వల్ల నే పడాయిలా కిల్లా కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో లాటి పొట్టామంటే అదో బ్లాక్ బస్టరో కాకి చొక్కా వేసి నడిచొచ్చే మిస్టరో లాటి పట్టామంటే మరో బ్లాక్ బస్టర్ సూపర్ సరైనోడు సినిమాలో మీరు బ్లాక్ బస్టర్ అనే పాట పాడారు కదా అదోసారి మచ్చుకెట్లా సిలకలూరి సింతామణి నీ పేరంటే తారారి తారారరి తారారి తారారరి తరిరారరి తారారి తారారరి నే వచ్చేసారా ఇమని సరుకంతా ఇయమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే ఇప్పుడు
అడ్డోరు నంబరు ఒకటి డాసు 56 అడ్డగిత 02 సిలుకు నగరు 3 లైను ఆ ఎర్రగెట్టు కొబ్బరి సెట్టు లోనకొస్తే సోఫా సెట్టు ఆడ కూసిని ఏటింగ్ సెత్తే నేనొత్తాను ఎప్పుడంటే అప్పుడు చేసేకండి చేసుకో ముద్దులిచి మెళ్ళో డైమండ్ లో కెట్టేసేసుకో ఆళ్ళు ఇళ్ళు సొత్తేయండి టీవీలో నా ఎత్తేయండి మజా మజా కళ్ళ గజాన్నతో ఆడేసుకో అబ్బా ఓహో ఓహో అబ్బబ్బబ్బా సిగ 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 దరగ సిల్లినే మళ్ళీ సిచ్చుబుడ్డి పేలుతాది నరాలు గిల్లి కర 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 సుపుల సిల్లినే మళ్ళీ అగ్గిమంట పెట్టేస్తాది అతర్లు జల్లి ఇలా 2 పాటలు పాడారు మీరు. నేనా బాగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నటెట్ల ముంచేసిపోతారే ఈడు గోడ ఇంతే మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు గోడ ఇంతే. అన్నా ఒక పాట పాడు నువ్వు. నాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు కూడా మంచి సింగర్ నాకు తెలుసు. ఎవరు? నేను చాలా మంచి సింగర్, అమేజింగ్ సింగర్. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మీ ఓటు నన్ను 7 నెలలాకే బయటికి తన్నుకు వచ్చారో దిస్ ఇస్ మై యాటిట్యూడ్ చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ గీదా సోహం నేను డూడ్ నా కంఫర్టే నా లాజిక్కు అది ఉన్నోడే రాయమలకు ఎవరికి వారి కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు అల్లో నేరే డల్లో నా కంఫర్ట్ ఏ జై బోలో మేరే అంగా నామే డాన్స్ అయ్యరా తోడు మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్ నన్ను గెలికితే ఉండదు ఫుడ్ కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని యాటిట్యూడ్ సో మొత్తానికి ఆ ముగ్గురు సింగర్లు బాగా గట్టిగా పాడారు పాటలు. ఒక్కొక్క సినిమాలో అప్పుడప్పుడు పాడతాం మేము కూడా పాటలు. మేము పాడితే ఎనరా అంటే కైలాష్ గారిని ఇమిటేట్ చేసినోడిని అంతలే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ ఉంటుంది భయ్యా. జయజమ్మా 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 మా జయజమ్మా చూసావా నేను పాడా తెలుగులో, అతను హిందీలో పాడాడు. ఓకే మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఫోన్ కాల్ నా ఇష్టం. దీనిలో కండిషన్స్ ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఎవరి జీవితాన్ని అయితే నాశనం చేయాలని డిసైడ్ అయ్యారో, కాసేపు ఎవరిని సతాయిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. విచిత్రం ఏంటంటే వాళ్ళు మీరు ఫోన్ చేసినది వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు, మీరు అని మీ నోట్తో చెప్పకూడదు. ఇలా ఎక్కువసేపు ఎవరిని ఆడుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకే డన్. తమరు ఆలోచిస్తున్నా ఎవరికి చేద్దామా ఈ థింకింగ్ టైంలో మిమ్మల్ని తీసుకుంటాను. ఎవరు? నేను ఒక జస్ట్ ఎవరి జీవితంలో కాసేపు ఆడుకుంటే మనకి ప్రశాంతతగా ఉంటుందో, ఎవరు ఎప్పుడు కొట్టుకుంటుంటే చూడడానికి ముద్దు ముచ్చటగా ఉంటుందో. ఇంకెందుకు వాడుకోవాలంటే వాళ్ళ హస్బెండ్ కే చేయండి. లెట్స్ కాల్ నందో. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు వర్తిస్తాయి. హలో హలో సార్, నందు గారా సార్? సార్ నమస్తే సార్. చెప్పండి బ్రదర్. సార్ గీతామాధురి గారు ఉన్నారా సార్? లేదు, తను బయటికి వెళ్ళింది. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను సింగర్ సార్, ఆమెను ఒకసారి మాట్లాడాలి సార్ ప్లీజ్ సార్. చాలా సార్లు నుంచి స్టూడియో దగ్గర అక్కడ ట్రై చేశాను సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను సింగర్, ఒక్క పాత పాడతాను సార్ ప్లీజ్ సార్. ఒక్క పాత్ర పాడతావా? సార్ టెన్షన్ లో సార్ ఒక్కసారి ఆవిడ చెప్పండి. నేను ఒక్క పాట పాడతాను సార్ ప్లీజ్ సార్, బాగా పాడతాను సార్. ఆమె పాటలు అన్ని నాకు వచ్చేసారి నేను కూడా సినిమాల్లో పాడదామని సార్ ప్లీజ్ సార్.
నాకు కూడా పాటలు అంటే చాలా చాలా ఇష్టం. చాలా రోజులుగా గీతాన్ని నేను పాటలు పాడతానని చెప్తుంటే నాతో ఒక పాట కూడా పాడించకుండా. ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ఏ సాంగ్ సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ ఫర్ సాంగ్ భయ్యా. ఏంటి భయ్యా ఆగిపోయింది ఏంటి గొంతు? ఏం ఆగలేదు సార్, మీరు అలా ఆగిపోయిందని చెప్పారు సార్ మీరు. మరి ఆగలేకపోతే మరి మాడ్యులేషన్ మధ్యలో వదిలితే దొబ్బిద్ది కదా శాస్త్రం. అవునా, అదేంటి సార్ అలా అంటారు మీరు? భయ్యా ఏం లేదు, అర్జెంట్ గా మనకి రికార్డింగ్ ఉంది ఒక చిన్నది. 8:30 కల్లా గీత వచ్చేస్తే సరిపోతుంది, అందుకని కాల్ చేశాను అంతే. నేను అనేది ఏంటంటే భయ్యా, మీరు డైరెక్ట్ గా గీతకు ఫోన్ చేయనక్కర్లే, మీ దగ్గరే ఉంటుంది. అక్కడ నుంచి అంటే మీరు రికార్డింగ్ కి కలిసి వెళ్ళి పాట ఫినిష్ చేసుకుని వచ్చేసేయండి. ఓహో, మీకు ఆల్రెడీ చెప్పేశారా మేమిద్దరమే ఉన్నాం షోలో అని? నాకు ఎవరు చెప్పలేదు, కానీ అలా కనుక్కోగలిగాను. సిగ్గు లేదు, ఎందుకంటే నాకు ఎవరు ఫోన్ చేసి గీతతో అరే మీకు పగిలిపోతుంది. అరే అబద్ధాలు చెప్పడానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. సిగ్గు లేదు, నాకు తెలియదని చెప్తున్నావు. చెప్పే డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యు ఫైర్ ద ఫైర్, ఫైర్ విల్ ఫైర్ యు. అరే ఏంటి నువ్వు సైలెంట్ గా ఉండరా? నువ్వు సైలెంట్ గా అందరూ సైలెంట్ గా ఉండి. ఆడియన్స్ గర్ల్స్ ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ? ఓకే అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ డార్లింగ్. కానీ ఆయన నిన్ను ఆడుకుందాం అనుకుంటే నువ్వు ఆయన ఆడుకున్నావు అబ్బాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ డార్లింగ్. హ్యావ్ ఫన్ గైస్, హ్యావ్ ఫన్. థ్యాంక్స్ భయ్యా. ఓకే, వెరీ గుడ్. తమరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నారు? ఓకే, నోయల్ కి చేద్దాం. కక్ష తీర్చుకుందాం అని డిసైడ్ కదా. ఓకే, నోయల్ మోస్ట్ బ్యూటిఫుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గొప్ప ర్యాపిస్ట్ నోయల్ కి ఫోన్ చేద్దాం. అందరు చేతులు ఊపండి ఇట్లా. లెట్స్ కాల్ ర్యాపిస్ట్ నోయల్. వీడేంటో వీడు ఫోన్ లిఫ్ట్ చేయగా నువ్వు పాట పాడతాడు. పాడిద్దాం, పాడించు. హలో హలో, నోలే గారండి? ఎవరండి మాట్లాడేది? నాలే 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 మాట్లాడు. నాలే గారండి? ఎవరండి మాట్లాడేది? మీరు మన విజయవాడ వచ్చారు కదండి? సారీ, నోయల్ గారు లేరు. ఎవరండి మాట్లాడేది? కరెక్ట్ గా మాట్లాడితే చెప్తాను నేను ఎక్కడ ఉన్నారో ఏంటి అని. నాలే గారు ఫ్యాన్, నాయల్ గారు మేము. మళ్ళీ జైనా ఒక పద్ధతిగా మాట్లాడు. మాట్లాడు. ఓ మై గాడ్, దీని కూడా రిజెక్ట్ లిస్ట్ లో పెట్టి మీరు ర్యాప్ పాడుతుంటాడు. ఇచ్చా రిజెక్ట్ లిస్ట్ ఫోన్, ఇచ్చా కమింగ్ అప్ బాగుందని. కమింగ్ అప్ ఫోన్ అంటే అలాగే పెట్టేస్తారు. ఎవరికి ఫోన్ చేద్దాం? రేవంత్ గారు చేద్దాం. రేవంత్ చేద్దాం. రేవంత్ ఇష్ట రేవంత్ ఇష్టే వాడు నిజంగానే. అవును, వాడు రేవంత్ ఇష్ట. వాడు The person you have called is speaking to some. హలో. Hey Revant, hi, what's up? ఎవరు మాట్లాడేది? Hey Revant. రేవంత్, మీరు మొన్న మా కాలేజ్కి వచ్చారు, టీకేఆర్ కాలేజ్కి, గుర్తుందా? నేను మీకు మాజా ఇచ్చాను, వాటర్. ఎవరండి మాట్లాడేది? ఏ గీత. చాలు. హాయ్ రేవంత్. హాయ్ గీత. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? నా ఇష్టం నుంచి కాల్. నేనే బెటర్ గా చాలా. అలా అయితే నోయల్ పెట్టేశాడు ఫోన్, నేను ఒప్పుకోను. ఓకే రేవంత్, బాయ్. బాయ్ బాయ్ బాయ్. రే చెప్తారా? కాదా బాయ్, నీకు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందిరా? వాయిస్ వినంగానే ఎదుటి పేరు చెప్పేస్తున్నావు. ఏ గీత వాయిస్ గుర్తుపట్టలేదు. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ మళ్ళా అది కొంచెం గొంతు మార్చేసరికి డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి గొంతు మార్చిందా? అందుకే నోయల్ పెట్టేశాడు ఫోన్, అర్థం కాలేదేమిటి? కాదురా, ఎంత విచిత్రం అంటే, ఏదో కష్టపడి గీతాన్ని గెలిపిద్దాం అనుకోని నేను 4-5 సింగర్లకు ఫోన్ చేసి ప్రతి వారు ఫోన్ లేకపోయి నా చెప్పు గీత అంటున్నారు. ఇంతకంటే దారుణం ఏదైనా చెప్పు. అంత ఫేమస్ మరి గీత వాయిస్. ఖండాలుగా గీతా వాయిస్ ఫేమస్ అయింది బిడ్డ. ఓకే రాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎత్తంగానే పేరు గుర్తుపెట్టి ఆవిడ నీ చేతుల ద్వారా ఓడగొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో సారీ. బాయ్ బాయ్. కాదురా, ఇంతకీ నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా నీకు తెలుసా? ఏ షో నుంచో? నీ షో నీ ఇష్టం.
నువ్వు కూడా గుర్తుపెట్టుకుని ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి రా. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మొత్తానికి ఈ రౌండ్ లో ఎవరు గెలిచారమ్మా? చేతులు ఎత్తండి రా, గీతా మాదిరి గెలిచిందంటే. సింహ గెలిచారంటే చేతులు లేపండి రా. ఏ మరి ఈక్వల్ గా చేస్తున్నారు వీళ్ళు. మీరు ఏదో గేమ్ ఆడుతున్నారంటారు. గుర్తుపట్టకుండా మీరు గుర్తుపెట్టకుండా ప్రాంక్ ఆట ఆడుతున్నారా? నాదే డెసిషన్ కాబట్టి, ఇది నా షో, నా ఇష్టం కాబట్టి. అండ్ ద విన్నర్ ఈస్ సింహ. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి, ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా పిచ్చి ఒకటేదో పిచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా నోరు నా ఇష్టం. దీనిలో నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. అది ఎస్ ఆర్ నో అనేది మీ ఇద్దరు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ దీనిలో మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే, ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 గ్రూపుల్లో మీరు ఏ గ్రూప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సపోర్టివ్ గా మీరు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు చెప్తే దాన్ని బట్టి నేను స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఓకే, నా గ్రూప్ లో ఎవరుంటారు? ఇటు ఎక్కువ మంది చెయ్యెత్తారు. మందది స్టేట్మెంట్ ఏంటంటే, అమ్మాయిలకి ఎక్కువ సహనం ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ సహనం ఉంటుంది? అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. లేదు లేదు, రీజన్స్ కూడా నేను చెప్పగలుగుతాను. నేను రీజన్స్ చెప్పగలను. నాకు అదే కావాలి. అవునా? చెప్పండి. రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్పారు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు ఎక్కువ ఎప్పుడు సక్సెస్ కారు అని. అందుకని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ప్రతిదానికి ఆవేశపడిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, నేను కూడా డిబేట్ చేస్తాను అనేసారి చూసారా మీరు? అందుకని ఆడవాళ్ళు ఎక్కువ ఆవేశపడుతుంటారు. సహనమే లేకపోతే 9 నెలలు ఎట్ట మోస్తారా? అవును, 9 నెలలు ఎలా మోస్తారు? మోయకపోతే ఏం చేస్తారు? మాకు ఇవ్వండి, మేము మోయకపోతే అప్పుడు అడగండి. మీరు మీ పిల్లలకి డైపర్ రోజు మార్చారా, మీ ఆవిడ మార్చారా? డైపర్ మార్చడానికి డైపర్ కొనుక్కురావాలిగా ఫస్ట్. ఒక్క నిమిషం, డైపర్ కొనుక్కోవడానికి వెళ్ళి మిర్చి బజ్జీ తినే టైపు ఆ మగవాడు. అవును, ఉండొచ్చు. డైపర్ కొనడానికి కూడా సహనం ఉండదు, వెళ్ళి టీ తాగి. ఏమండి, ఇంట్లో వంటే సరిగ్గా చేస్తే బయటికి వెళ్ళి మిర్చి తినాల్సిన అవసరమే ఉంది? అదిరిపోయా. అయినా డైపర్ కి మిర్చి బజ్జీకి లింక్ ఏంటి నాకు అర్థం కాదు. ఓహో, మిర్చి తిన్న తర్వాత డైపర్. అదే సహనం లేదు. ఇంట్లో వంట బాగుండపోయినా బయటకు వెళ్ళిపోతారు, ఇంట్లో అమ్మాయి తిడితే బయటకు వెళ్ళిపోతారు, అసలు ఎందుకు ఏదన్నా బయటకు వెళ్ళిపోతారు. ఏమండి, మాకు అవును ఆ విషయంలో సహనం లేదు. ఎందుకంటే మేమే గనక రివర్స్ తిట్టడం మొదలెడితే గొడవలు అవుతాయని మీకు ఇచ్చే రెస్పెక్ట్ అది. అబ్బా, గొడవలు అవుతాయేమో అని సహనం లేకుండా ఎలా ఉంటారు? ఆడవాళ్ళకే సహనం ఎక్కువ, అలా చేసి పెడుతూనే ఉంటారు. ఆ చేతులు ఎంత ఫ్రస్ట్రేషన్ అన్నమాట. మీరు మీ ఆవిడకి చేసి పెట్టారా? మీ ఆవిడ మీకు ఏమైనా చేశారా? అసలు నేనైతే ఏం చేశారు? నాకు అన్ని వంటలు వచ్చు. కానీ మీ ఆవిడ చేస్తేనే తింటారు. అలా లేదు, నేను వండుతాను. ఆయన వంట చేసిన ఆవిడ తింటున్నారు చూడండి, ఆవిడకి సహనం ఎక్కువ. అంటే నేను ప్రతి రెగ్యులర్ గా ఏం చేయను, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేస్తే వాళ్ళు తినలేకపోతున్నారు కాబట్టి వాళ్ళే సహనంతో వాళ్ళే చేసుకుంటున్నారు. ఉండండి, కూల్ 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 కూల్. అట్లా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి గర్లిష్నెస్ అంటారు. గర్లిష్నెస్, మాది గార్నిష్నెస్. మేము వంట చేస్తే గార్నియర్ గార్లిక్ వేసి, ఈ లేస్తే గార్లిక్ వేసినట్టుంది. చింతపండు తొక్కు అక్కడే, సాంబార్ పౌడర్ అక్కడే. అది చూసారు, సహనం లేదు. ఎంత కోపం! దాన్ని సహనం లేని పని అంటారు. ఇప్పుడు మేల్స్ ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి సఖ్యత చాలా ఉంటుంది. అబ్జర్వేషన్ మీరు చెప్తున్నా, మరి అది మీరు కరెక్ట్ కాదు, మీరు డిబేట్ చేయొచ్చు. కానీ అమ్మాయిలు ఇద్దరు ఉంటే అక్కడ ఖచ్చితంగా 10 నిమిషాలు గొడవ అవుతుంది. అది
తెలియని ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు ఎప్పుడు. నాకేమనిపిస్తుందంటే మగవాళ్లే గొడవ పెట్టుకుంటారు కానీ తొందరగా మర్చిపోతారు, ఆడవాళ్ళు గొడవ పెట్టుకోరు మనసులో పెట్టుకుంటారు. అదే ఫ్రస్ట్రేషన్ వస్తుంది తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే మేము చాలా మంచి వాళ్ళం మగవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు గొడవ పెట్టుకుంటే అది కుళ్ళుగా మారి పుండుగా మారి మమ్మల్ని కాల్ చేయకుండానే మేము అప్పటికప్పుడు మర్చిపోతాం. మీరు అలా కాదు, దాని చెమ్మడిపోను ఆ రోజు జాకెట్ కి 5 రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదు, దాని ఇంటి వ్రతానికి కూడా వెళ్ళను. కాదండి, సహనం ఎందుకు లేదంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక పేరెంట్ అనుకు వచ్చి పక్క ఆమె కొంచెం బాగా తయారొచ్చిందంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ వేరు, సహనం అది ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? సహనం కోల్పోతేనే. మీ ఇంటికి వచ్చి గట్టి గట్టిగా తిడుతున్నా పడుతూ మీకు వచ్చి మంచినీళ్ళు తిట్టవలసిన అవసరం ఎందుకు వస్తుంది? బయట పెట్టుకునే కొట్లాటల వల్ల. బయట ఎందుకు గొడవలు పెట్టుకుంటాం మనం? ఒకవేళ పెట్టుకున్నా మేము ఇంటికి రాగానే ఏమో గ్లాస్ నీళ్ళు అంటే మర్యాద తీసుకోండి. ఏమండి మీకు ఈ విషయం తెలిసి తప్పు మనం పెడితే ఆ కోపం ఈ కోపం మండిపోదు. నాకు సహనం ఎక్కువ కదా, నేను సైలెంట్ గా ఉంటాను. ఆడవాళ్ళకి ఎందుకు సహనం తెలుసా? మగవాళ్ళు వేరే అమ్మాయిలకు బీటు కొట్టకూడదని. కాదండి, ఎవరో అమ్మాయిలు లైన్ కొడతామని సహనంగా ఉంటారు. మళ్ళీ ఏదైనా ఫ్రస్ట్రేషన్ చూపిస్తే వేరే దగ్గర వేరే దగ్గరికి లేకపోతే రెచ్చిపోయేవారు అనమాట. చూసారా? 90% మగవాళ్ళు అంతే, 10% లో మా ఆయన ఉన్నారు, అది వేరే విషయం. ఆయనకు సహనంగా ఎక్కువ కాబట్టి ఆ 10% లో ఉన్నాడు. పతిత పావన నామేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నాకు సహనం సఖ్యత అన్ని నాకు చాలా ఎక్కువ. సహనం సఖ్యతగా ఉంటా నేను. సఖ్యతగా ఉండొచ్చేమో గానీ సహనం అంటే మాత్రం నేను. ఎంతమంది అమ్మాయిలతో మీరు ఫేస్ చేశారేంటి సహనం గురించి? అంత బాగా చెప్పేస్తున్నారు. 100 మంది అందమైన అమ్మాయిల నుంచి ఐ లవ్ చెప్తాం అనుకుంటావు, కానీ పోనీలే చెప్తే ఎందుకు గొడవలు అవుతాయని చెప్పి వీళ్ళు పడుకుంటున్నాం. అది కాదండి సహనం. అది కాదా సహనం అడుగుతున్నా. దీన్ని ధైర్యం లేకపోవడం అంటారు, సహనం ఉండడం. అది మీ ఊళ్ళో, మా ఊళ్ళో అలా అనరు. మా డిక్షనరీలో సహనానికి పేరే ఓర్పు, మీ ఊళ్ళో ఓదార్పు. ఏమండి మీకు సహనం ఎలా ఉంది? పోయినసారి నందుగాడు మా షోకి వచ్చినప్పుడు సెల్ఫీ తీసి పంపమని అడిగావు, అది ఎక్కడ సహనం? ఏ ఊళ్ళో సెల్ఫీ తీసి పంపిస్తాడు తను, నేను అడగను. తమరు అలవాటు చేస్తేనే వాడికి అలవాటు అయింది. యాక్చువల్ గా నందుకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక సెల్ఫీ తీసి పంపిస్తూ ఉంటాడు. అక్కడ అది అలవాటు కాదు నా భయం. దాన్ని ఏమంటారంటే అపనమ్మకం అంటారు. సెల్ఫీ దింపి పంపుతానా? నేను ఎక్కడ పంపానే? ఇదేంటంటే నువ్వు నాకు ఇండైరెక్ట్ గా కమిట్ చేస్తున్నావు, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసి పంపమని. వాడు పొద్దునే ఏ ఊళ్ళో ఉన్నది లేచా, అది మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు అది మేమిద్దరం, మా ఇద్దరి మధ్యన హార్మోని అండి. అది హార్మోని. ఎందుకుంది? మగవాళ్ళకి సహనం ఉంది కాబట్టి హార్మోని ఉంది. అది మొత్తానికి ఏదైనా చెప్పినా సరే నేనే చెప్పాలి. అప్పా ఎందుకంటే మీ ఇష్టం కాబట్టి. అది అబ్సల్యూట్. జీవితంలో ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండిరా. జీవితం అనేది తార్ రోడ్ లాంటి. దాని మీద గవర్నమెంట్ స్పీడ్ బ్రేకర్లు వేయచ్చు, పైప్ లైన్ గుంతలు తవ్వచ్చు, ఆవు పేడేయచ్చు, అప్పుడప్పుడు చిన్నపిల్లలు. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన జీవితం తార్ రోడ్ లాంటి, ఎదుర్కోవడం తప్పితే ఏమి చేయలేము అని అర్థం చేసుకో. 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది, రెండోది చెప్పినప్పుడు అడగండి. మొదటి చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, మొత్తానికి ఈ డిబేట్ రౌండ్ లో కూడా వీళ్ళిద్దరు బాగా బీభత్సంగా ఆడేసి బాగా ఎంటర్టైన్ చేసి మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేయించారని కోరుకుంటూ, దీనిలో విన్నర్ ఎవరు అని డిక్లేర్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇద్దరిని డిక్లేర్ చేసిద్దాం. దీస్ 2 people are winner of this beautiful debate. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి వీణాకుమారి నీ గళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. మీకు ఎలా అనిపించింది షో? ఇట్ వాస్ ఫన్నీ. అలా కూడా పెట్టి ఒక ప్రాక్టీస్ అయింది మాకు. అండ్ గెటప్ కూడా వెనకాల బాగుంది. అండ్ యు ఆర్ ఆల్వేస్ హ్యూమరస్ ఎప్పుడు, సో అది కూడా నాకు నచ్చింది. ఆల్వేస్ లైక్ అసోసియేటింగ్ విత్ గీత. ప్రోగ్రామ్స్ లో కాదు, ఇలా కూడా ఆవిడతో. సూపర్ సూపర్ సూపర్. अब आपकी बारी है, గీతా మాధురి है. నేను చాలా ఎంజాయ్ చేశాను. స్పెషల్లీ ఫస్ట్ టైం సింహ గారితో
వచ్చాను. అండ్ మీతో ఆన్ స్క్రీన్ ఇలాగా ఆడడం. ఈ షోని ఎండ్ చేసే ముందు ఒక అద్భుతమైన పాట, ఇద్దరు కలిసి పాడిన పాట. మొక్కజొన్న పొత్తు లాంటి పిల్ల ఉంది, వంపులన్నీ వలుచుకుంటావా వా వా, కత్తి లాంటి కోడి పెట్ట ముందరుంది, కాలు దువ్వి కూతకొస్తావా, మల్లెపూల బుట్ట లాంటి ఏడునుంది, నెత్తి నెట్టి చూసుకుంటావా వా వా, అమ్మని తీసుకొస్తా అబ్బని తీసుకొస్తా, అత్త మామ చేసుకుంటావా వా వా వా. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకు నే కట్టేస్తానే. వారే వా వస్తవా, నీ దస్తీ చూస్తవా, కన్నెత్తి చూస్తవా, నన్నెత్తి మోస్తవా, నేను చిచ్చుబుడ్డి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాకు సస్తది ఎదుగుడెక్కువ పండగ చేసుకో. Okay, that was super. వచ్చే వారం ఇంక కలుద్దాం. Let's see. Bye bye. See you. Take care. And Oxo Western Beach presents నా షో. Thank you. సార్ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. మ్యాటర్ లేని నీకు మీటర్ ఎందుకు రాని కొడుతున్నారు? నా రాయి నా ఇష్టం. నీ కష్టానికి నేను ఇస్తానే. డెంటల్ డాక్టర్కి వెళ్ళి తీయించుకోమంటే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకున్నా. ఓ సీని అమ్మాయిల నీడ క్లియర్ గా కనిపించడం ఫస్ట్ టైం భయ్యా. 4 తెల్ల కోతులు, ఒక నల్ల కోతి. అబ్బాయి పుట్టాక ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ముందుగానే రెడీ చేసుకున్నాడు. Let's welcome Rohini. Get up, Sinu. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ హలో, ఏమండి కబోర్డ్ లో బట్టలు పెట్టని వేసుకున్నారా ఉదయం వెళ్ళినప్పుడు? ఎవరండి? ఏ నెంబర్ చేశారు? అది బట్టలు ఐరన్ చేసేసి మడతటి పెట్టని వేసుకున్నారా? వైట్ షర్టును బ్లాక్ ప్యాంటును. ఏ నెంబర్ చేశారండి? బాబు గారేనా? నేనండి మీ ఆవిడ్ని. అదేంటిది పక్కన ఎవరు ఉన్నారా? పెళ్లి కాదని చెప్తున్నావా ఏంటి? హలో, కాదు పక్కన ఎవరు ఉన్నారండి? పెళ్లి కాలేదని వాళ్ళ దగ్గర నటిస్తున్నారా? సార్ నెంబర్ చేయండి, నేను వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడతాను. ఏంటి సంపూర్ణ బాబు గారికి ఇవ్వండి. సార్ లేడు, బయట ఉన్నాడు, మీటింగ్ లో ఉన్నాడు. సార్ నెంబర్ ఆడవాళ్ళు ఎక్కువ అనుమానిస్తారా, మగవాళ్ళు ఎక్కువ అనుమానిస్తారా? ఎవరు ఎక్కువ అనుమానిస్తారు? 100% ఆడవాళ్ళు అనుమానిస్తారబ్బా. లేదు మగవాళ్ళే. ఈవెన్ మార్కెట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఎంతసేపు అయింది నువ్వు వెళ్ళి అంటే చాలా పనులు. క్వశ్చన్ ఆపేస్తాడు, కానీ ఆడవాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు. ఫోటో పంపించఒకటి, ఎక్కడ బజార్కి వెళ్ళావా, వెనక బజార్ లేదంటే ఫోటో పంపించు, వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ లేదంటే బజార్ లేదంటే మీరు అడుగుతారు. బట్టల షాప్లో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా, నువ్వు కూడా ఫోటో పెట్టు వీడియో పెట్టని మీరు మగాడు ఎప్పుడు ఫోటోలు అడగడమ్మా, డైరెక్ట్ వచ్చి 2 పీకుతాడు అంతే.